హాయ్ వ్యూవర్స్. ఈరోజు బంగారానికి సంబంధించి న్యూస్ ఇద్దామా? కర్ణాటకలో హసన్ జిల్లాలో మొసల హోల్ అని చెప్పేసి ఒక చోట భయంకరమైన ప్రమాదం జరిగింది. ఏది చెప్దామనుకున్నప్పుడు నాకు ముందు ఈ గణేష్ నిమజ్జనానికి సంబంధించి వెళ్తున్నప్పుడు జరిగిన ప్రమాదం గురించి చెప్దామనిపించింది. డివోషన్ ఛానల్లోనే ఇస్తున్నాను. ఎందుకంటే మొన్న చంద్రగ్రహణం వచ్చిన సందర్భంలో దానికి ముందే ఆల్మోస్ట్ హైదరాబాద్ చుట్టుపక్కల మన తెలుగు ప్రాంతంలో ఉన్నటువంటి వినాయక విగ్రహాలన్నీ కూడా నిమజ్జనం చేశారు. అయితే ఇప్పుడు కర్ణాటకలో నిమజ్జనాలు అంటూ వస్తే నేను షాక్ అయ్యాను. ఎందుకంటే మనం కొంతమంది పండితుల్ని అడిగాం. గ్రహణానికి ముందే దైవానికి సంబంధించిన కార్యక్రమాలు మొత్తం చేశారు, గ్రహణం తర్వాత అన్నప్పుడు కష్టమండి అన్నారు. సో మరి నిమజ్జనాలు ఇప్పుడు ఏంటి అన్నప్పుడు మరలా ఏం చెప్పారంటే ఎక్స్పర్ట్స్ నాకు, గుడులు ఎలాగైతే మూసేస్తారో ఏవైతే వినాయకుడికి సంబంధించిన ప్రతిమలు పెట్టున్నారో పూజలు చేశారు కాబట్టి ఆ గ్రహణం రోజు మొత్తం మూసేస్తారు. గ్రహణం తర్వాత గర్భాలయాలలో ఏ రకమైన పూజలు చేస్తారో అలాగే ఇక్కడ కూడా పూజలు చేసి అక్కడ మరల రెగ్యులర్ పూజలు చేస్తారు. ఇక నిమజ్జనం రెగ్యులర్ ఫార్మాట్ అండి, అంతే తప్ప వేరేది కాదు, గ్రహణం ఎఫెక్ట్ ఏది ఇక్కడ లేదు అన్నారు. ఓకే, తర్వాత అసలు నేనేం జరిగింది? ఒక లాజిస్టిక్స్ కంపెనీ, ఆ లాజిస్టిక్స్ ఎవరిది ఏంటంటే వెనకాల అటాచ్ చేస్తాం చూడండి. వీళ్ళు గుప్తాస్ టీము, వాళ్ళంతా ఫ్యామిలీ, వీళ్ళు ఢిల్లీ బేస్. ఓకేనా, ఏజీకే లాజిస్టిక్స్ సమ్మేదో, ఈవెన్ మన హైదరాబాద్ కూడా బ్రాంచెస్ ఉన్నాయి, కర్ణాటకలో మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నాయి. ఫస్ట్ ఆ లాజిస్టిక్స్ లారీ నడిపిన అతను నేను ఏమంటున్నానంటే తాగిన మత్తులో ఉన్నాడా లేదన్నప్పుడు వేరే మతస్థుడా ఎందుకని మీద ఒకసారి క్రాస్ చేద్దాం చేశాను. అతను తాగిన మత్తులో లేడు అండ్ వేరే మతస్థుడు కాదు, హిందువే, పేరు భువనేష్. అతను ఈ హసన్ జిల్లాలో ఆ రోడ్డు ఏదైతే ఉందో హసన్ నుంచి మైసూర్ వెళ్ళే రోడ్డు, అది 2 సైడ్లు రోడ్డు ఉంటుంది. ఓ సైడ్ ఏమో వాహనాలు వెళ్తూ ఉన్నాయి, ఇంకో సైడ్ రోడ్డు మీద వీళ్ళంతా ఉన్నారు నిమజ్జనం కోసం అన్నట్టు. ఈ మొసన హోసహల్లి ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు మొత్తం కుర్రోళ్ళు పెద్దలు అంతా ఉన్నారు. అయితే ఆ ట్రక్ వస్తుంది కదా, లాజిస్టిక్స్ ట్రక్కు, దాని ఎదురుగా ఒక 2 వీలర్ రోడ్ వచ్చాడు. ఆ 2 వీలర్ రోడ్ని తప్పించబోయి పక్కకు కొట్టాడు. పక్కకు కొట్టినప్పుడు లారీ వీళ్ళ మీదకి వచ్చేసింది. అప్పుడు స్పాట్లోనే 8 మంది, ఆసుపత్రిలో ఒకళ్ళు, 9 మంది చనిపోయారు. ఈ 9 మందిలో 3 బీటెక్ విద్యార్థులు ఉన్నారు. ఇంకా 20 మందికి తీవ్ర గాయాలైనవి, మరి కొంతమంది గాయాలైనవి. డెత్ కౌంటింగ్గా పెరిగే ఛాన్స్ ఉంది. ఇమీడియట్గా సిద్ధరామయ్య చనిపోయిన వారికి సంబంధించి 5 లక్షల ఎక్స్ట్రా ప్రకటించారు. ఆ లారీ డ్రైవర్ని భువనేశ్వర్ అదుపులోకి తీసుకున్నారు. ఏం జరిగిన క్రాస్ చెక్ చేస్తున్నప్పుడు ఆ లారీ డ్రైవర్ తప్పు లేదు. ఆ లారీ డ్రైవర్కి ఎదురొచ్చాడు ఒకడు, 2 వీలర్ రోడ్, వాడిది తప్పు. కానీ జరగాల్సినటువంటి ఘోర ప్రమాదం జరిగిపోయింది, జరగకుండా ప్రమాదం జరిగింది, ఘోరం అన్నమాట. సో నేను అందుకే అంటాను, నిమజ్జన కార్యక్రమాలకు కావచ్చు, ఇందులో చెప్పకూడదు, బట్ ఓపెన్గా ఈ మాట చెప్తున్నా. హిందువులంతా నెగిటివ్గా అనుకోవద్దు, ఓకేనా? నా హిందూ సోదరులు కాబట్టి నేను చెప్తున్నా. దేవుని ప్రతిమ నిమజ్జనం ఉన్నప్పుడు వెళ్తున్నప్పుడు కానీ అండ్ మనిషికి సంబంధించి అంత్యక్రియలు నిర్వహిస్తూ ఆ శవాన్ని తీసుకుని వెళ్తున్నప్పుడు కానీ, వెళ్ళే దారిలో కావచ్చు వచ్చే దారిలో కావచ్చు, కొంచెం కేర్ఫుల్గా అయితే ఉండండి. ఎందుకంటే కొన్ని దుష్ట శక్తులు మన చుట్టూనే తాండవిస్తూ ఉంటాయి. ఏ చిన్న అవకాశం ఉన్నా మనల్ని కబలించేస్తాయి. సో బీ కేర్ఫుల్. రీసెంట్గా ఈ వినాయక నిమజ్జనం స్టార్ట్ అయిన తర్వాత మన తెలుగు ప్రాంతాల్లో జాతీయ స్థాయిలో అన్నప్పుడు కొన్ని ప్రమాదాలు జరగడం అనేది చాలా చాలా బాధాకరం. దయచేసి జాగ్రత్తగా అయితే ఉండండి. విధిరాత్ని ఎవరూ తప్పించడం, కానీ కంటికి తైలేపులా కనిపెట్టుకు తిరగాలి. ప్లీజ్ బీ కేర్ఫుల్.